మా అమ్మ కోసం చేసిన ఏ టిఫిన్ అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలి. ఏ మాత్రం రుచి కుదరకపోయినా అస్సలు ముట్టుకోదు, అలా వదిలేస్తుంది. పోనీలే అని ఊరుకుందామంటే ఆకలితో అమ్మ పడుకుంటే ఏ కూతురు చూస్తూ ఊరుకోగలదు చెప్పండి. అందుకని ఒళ్ళు దగ్గర మా ఇంట్లో 5గురు టిఫిన్ కూడా మామూలుగా చేస్తాను. మా అమ్మ కోసం చేసే ఏ టిఫిన్ అయినా సరే చాలా జాగ్రత్తగా చేస్తాను. కారణం ఏంటంటే కొంచెం ఉప్పు అయినా తిందు, కొంచెం కారం ఎక్కువైనా తిందు. మా అమ్మ ఎలా చెప్పిందో అలాగే చెయ్యాలి. కొంచెం పోపేసి ఒకే ఒక్క పచ్చిమిరపకాయ వేయాలి. నీళ్ళు చాలా ఎక్కువగా పొయ్యాలి. అల్లం వేయకూడదు. అప్పుడు సేమియా పుల్లలు వేసి, మామూలుగా అయితే ఎక్కువ నీళ్లు పోసి ముందంతా ట్రై చేశానండి, మూకుట్లో చేశాను. కానీ మా అమ్మ ఏమొచ్చి ఎంతసేపు ఉడకబెట్టి గంట సేపు ఉడకబెట్టి చేసినా సరే ఇంకా గట్టిగా ఉంది, పుల్లలు ఉడకలేదు, గట్టిగా ఉందంటే విసిగొచ్చి ఈ ట్రిక్ ఉపయోగిస్తున్నాను. నిన్న ఏం చేశానంటే కుక్కర్లో పెట్టి 5 విజిల్స్ వేయించాను. బాగుందమ్మా, మెత్తగా ఉంది. అందుకే మెత్తగా ఉండాలని మళ్ళీ ఇవాళ కూడా కుక్కర్లోనే పెడుతున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉప్పు పాళంగా ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా వేయాలి. మా అమ్మ ఉప్మా రెడీ అయింది. అంతేకాదు, మా అమ్మకి కరెక్ట్గా 9 గంటలకే ఉప్మా తింటుంది, 9 గంటలకే టిఫిన్ తింటుంది. టైం అంటే టైము, మిలిటరీ టైము. 5 నిమిషాలు దాటిందంటే పెద్ద పెద్ద అరుపులు అరిచిస్తుంది. శాంతి ఇంకా టిఫిన్ అయిపోయిందా అని అరుస్తుంది. మా అమ్మ అరవకముందే 9 గంటలకల్లా రెడీ చేసి మా అమ్మ దగ్గర తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. చేశాను కానీ మా అమ్మ తినే వరకు నాకు భయంగే, మళ్ళీ ఇందులో ఏమి ఎంచుతుందో ఏంటో అని. సూపర్, బాగుందా? సూపర్ అని బాగుందా? 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 సూపర్ అన్న, సూపర్ అన్న, సూపర్ అన్న.